యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినమున, ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, అతను దేవునిని ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని వర్ధిల్ల చేసెను, అతనిని స్థిరపరచెను, అతని ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసెను. ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉజ్జియా రాజని ఆయనను గురించి చెప్పబడిన మాటలు. ఎవరైతే దేవునిని మనము ఆశ్రయిస్తామో, దేవుడే మనకు తోడని మనము నిత్యము దేవుని వైపు చూస్తామో, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనలను ఆశీర్వదించటమే కాదు, దేవుడు మనలను స్థిరపరుస్తాడు. స్థిరపరిచి మన ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేస్తాడు. అది కూడా దేవుడే చేస్తాడు మనకు. ఈ రాజు ఎన్నో అద్భుతకరమైన పనులు ఆ రాజ్యానికి చేసి ఉన్నాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు, అతన్ని స్థిరపరిచాడు, అతని ఖ్యాతిని విస్తరింపచేశాడు. అయితే అతను గర్వపడ్డాడండి. గర్వపడడం ద్వారా మరి భయంకరమైన చేయకూడని పని చేశాడు. యాజకులు చేయాల్సిన పని తనే దహన బలులు అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఎంతమంది యాజకులు చెప్పినా, 81 మంది యాజకులు చెప్పినా వినలేదు. అయితే దేవుడు ఏం చేశాడండి? మొత్తాడు. తన నొసటి మీద కుష్ఠరోగము, జీవితాకాలం అంతా కూడా ఆ కుష్ఠరోగంతోనే అతను మరణించాడు. కాబట్టి మనం అలా ఉండొద్దు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనము దేవునికి విధేయత కలిగి ఉందాం. దావీదు రాజులాగా దేవుని ద్వారా ఆశీర్వదింపబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.